దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినాన దేవాది దేవుడు మనందరి పక్షంగా మరణించి లేఖనానుసారంగా 3వ దినాన తిరిగి లేచి లేఖనాల్ని నెరవేర్చి ఆయన రక్తము ద్వారా అనగా శిలువ రక్తము ద్వారా ఆయన మనల్ని మన పాపాల్ని కడిగి పవిత్రపరిచారు. ఈజ్ రిజన్, ఈజ్ నాట్ దేర్. సజీవుడైన వానిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఈ సమయంలో ప్రత్యేకంగా పునరుద్ధాన గీతాలు పాడుతూ, స్తుతి గీతాలు పాడుతూ ప్రభుని మహింపరచడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రియులరా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. కడవరి వర్షం పరిచర్యల పక్షంగా మీరు చూపిస్తున్నటువంటి యొక్క సపోర్ట్ అంతటిని బట్టి కూడా నేను ప్రభుని మహింపరుస్తున్నాను. అలాగే ప్రేసింగ్ ఆర్గనైజర్గా ఉన్నటువంటి జానీని బట్టి, అద్భుతమైన గిటార్ ప్లేయర్ తమ్ముడు డెస్మండ్ జాన్ బట్టి, ఈ 3 men వర్షిప్ ఈ దినాన మేము చేస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసు ప్రభుకి మేము చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన మృతిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి మనము కూడా ప్రభువుని సజీవుల లోకంలో మనం కలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాటలు వినండి, ఆరాధన వినండి. ప్రభువుని మాతో పాటు కలిసి మహింపరచాలని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బ్లెస్ యూ. పునరుత్థానుడు యేసుడు మేఘాలపైన రానుండెను. పునరుత్థానుడు యేసుడు మేఘాలపైన రానుండెను. నవవరుడై రారాజుగా వేవేగ తిరిగి రానుండెను. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. పునరుత్థానుడు యేసుడు మేఘాలపైన రానుండెను. పునరుత్థానుడు యేసుడు మేఘాలపైన రానుండెను. గొరియ పిల్లగా బలి అయిన యేసు న్యాయాధిపతిగా రానుండెను. గొరియ పిల్లగా బలి అయిన యేసు న్యాయాధిపతిగా రానుండెను. సంఘమ సిద్ధపడుమా, క్రైస్తవా సిద్ధపడుమా. సంఘమా సిద్ధపడుమా, క్రైస్తవా సిద్ధపడుమా. రాజాదిరాజును ఎదుకొనుమా,
హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. పునరుత్థానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. పునరుత్థానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. సింహమై నీతి రాజుగా గొర్రెల మేకల వేర్పరచును. యోధా సింహమై నీతి రాజుగా గొర్రెల మేకల వేర్పరచును. మేల్కొనుమ బుద్ధి కలిగి దివిటీలను సిద్ధపరచి. మేల్కొనుమ బుద్ధి కలిగి దివిటీలను సిద్ధపరచి. రాజాది రాజును ఎదుర్కొనుమా. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. పునరుత్థానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. పునరుత్థానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. కాలమున క్రీస్తు బిడ్డవై పాప దూరుడై జీవించు. కృపాకాలమున క్రీస్తు బిడ్డవై పాప దూరుడై జీవించు. మరణమా లేక జీవమా ఈ దినమే నిర్ణయించుమా. మరణమా లేక జీవమా ఈ దినమే నిర్ణయించుమా. తీర్పున నిలుతువు యోచించుమా. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. పునరుత్థానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. పునరుత్థానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. నవవరుడై రాజుగా నవవరుడై రాజుగా మేవేగ తిరిగి రానుండెను. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. ఆమేన్. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. yes Lord. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. one more time. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. హల్లెలూయా హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసు. ప్రియులరా, చాలా కాలం క్రితం నేను ఒక పాట రాశాను. అదేంటంటే, ఏదేను నుండి గెత్సేమనే వరకు, ఎరుకో నుండి యెరూషలేముకు మనం ప్రయాణం అవ్వాలి. బాలయేసు నుండి బలి అయిన క్రీస్తుకు మనం ప్రయాణం అవ్వాలి. బాలయేసు తోటి చాలా ముద్దుగా ఉంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కానీ బాలయేసు వల్ల మనకు రక్షణ కాదు,
బలి అయిన క్రీస్తు వల్ల మనకు రక్షణ. ప్రియులారా, ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే, రక్తం చిందించబడడం ద్వారా మాత్రమే పాప విమోచన. ఆయన నీతిమంతుడిగా జీవించాలి, లేఖనానుసారంగా జీవించాలి. ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు అని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని ప్రేమ వెల్లడి అయింది యేసు రక్తము ద్వారా. ఆ రక్తము పసిపిల్ల రక్తం కాదు. ఆయన యవనస్తుడిగా నిండు యవనములో మన కోసం మరణించాడు, లేఖనానుసారంగా పాతి పెట్టబడ్డాడు, లేఖనానుసారంగా 3వ దినాన తిరిగి లేచాడు. లేఖనమంతా యేసుక్రీస్తులో నెరవేరింది. ఇక నెరవేరాల్సింది ఒకటే ఉంది, ఆయన లేఖనానుసారంగా తిరిగి రాబోతున్నాడు. కనుక దానికి మనం సిద్ధపడదాం. ఈ పునరుద్ధానుడైన యేసు ప్రభు ఇచ్చేటువంటి యొక్క శక్తిని మనం పొందుకొని ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడదాం. అందుకే ఈ విధంగా పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మరొక శ్రేష్టమైన పాట మనం విందాం. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకునకు అదే విలువ. ప్రియులరా, సిలువ అది ఇట్స్ నాట్ అన్ ఆర్నమెంట్. అది ధరించుకోవడానికి ఒక వస్తువు కాదు. అది ఒక భారం, అది ఒక బాధ్యత. యేసుక్రీస్తు ప్రభు వారు మోయలేని సిలువను భుజం మీద మోశారు. తద్వారా మనకు రక్షణ వచ్చింది. ఇదేనా కేవలం గుడిలోనో మెడలోనో ఉంటే సిలువ అది సరికాదు. బ్రతుకులో ఉండాలి. బ్రతుకు ద్వారా ప్రభుని మనం ప్రకటించాలి. ఒకవేళ ఎవరైనా మనకి ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టచ్చేమో, కానీ మీరు క్రీస్తులాగా జీవించడానికి వీల్లేదు అన్నటువంటి రిస్ట్రిక్షన్ ఎవరు పెట్టరు. కనుక మన బ్రతుకులో సిలువ విలువను తెలియచేస్తూ మనం ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ పాట మనం విందాం. కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. గుడిలో కంటే సిలువ. జీవించునది నేను కానని, నాయందు క్రీస్తే జీవించునని. జీవించునది నేను కానని, నాయందు క్రీస్తే జీవించునని. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని. పౌలు పలికినట్లు పలికేవారేరి, పౌలు పలికినట్లు పలికేవారేరి. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. గుడిలో కంటే సిలువ.
చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. నీవే సువార్తగా జీవించు క్రైస్తవ, నీవే సువార్తగా జీవించు క్రైస్తవ. బోధే బ్రతుకైతే బ్రతుకు బోధ కాదా, బోధే బ్రతుకైతే బ్రతుకు బోధ కాదా. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. గుడిలో కంటే సిలువ. దేవునికి మహిమ కలుగును గాక. బోధే బ్రతుకైతే బ్రతుకు బోధ కాదా. సో లెట్ అవర్ లైఫ్ బీ ఎ టెస్టిమోనీ, లెట్ అవర్ లైఫ్ బీ ఎ మెసేజ్, లెట్ అవర్ లైఫ్ బీ ఎ లివింగ్ గాస్పెల్. కనుక మనం ఎంతగా పాడాము, ఎంతగా బోధించము అన్నది ప్రక్కన పెడితే, మనం ఎంతగా జీవిస్తున్నాము అన్నది దేవుడు చూస్తున్నాడు. నేను చిన్నప్పుడు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ మీద ఒక క్యాప్షన్ చూశాను. పీపుల్ మే డౌట్ వాట్ యు సే బట్ దే బిలీవ్ వాట్ యు డూ. పీపుల్ మే డౌట్ వాట్ యు సే బట్ దే బిలీవ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్. నీవు చేసేదాన్ని ప్రజలు నమ్ముతారు, ఒకవేళ నువ్వు చెప్పేదాన్ని వాళ్ళు అనుమానించవచ్చు. ఇది నాకెందుకో ఒక క్రైస్తవునిగా నా మనసుకు తాకింది. మనం ఎన్ని మాటలు చెప్పినా, మనము ఏమి చేస్తున్నామో, ఎలాగ బ్రతుకుతున్నామో దాన్ని ప్రజలు చూసినప్పుడు దాన్ని ప్రజలు విశ్వసిస్తారు. కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మరొక శ్రేష్టమైన గీతాన్ని మనం విందాం. సిలువను
గూర్చిన వార్త అది ఎంతో విలువైనది. ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది. ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది. ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. యేసయ్య తన రూపులో తన పోలికలో కన్నాడు ఒకనాడు యేసయ్య తన రూపులో తన పోలికలో కొన్నాడు ఒకనాడు కలువరి గిరిలో తన ప్రాణాన్ని వెలపోసి నన్ను రక్షించాడు. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది. ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. పశుప్రాయుడనై పొర్లి తిని గొరిలేకనే బ్రతుకీడ్చి తిని. పశుప్రాయుడనై పొర్లి తిని గురిలేకనే బ్రతుకీడ్చి తిని. ప్రభు ప్రేమ ప్రభు త్యాగం మనిషిగా చేసెను. పరలోక పౌరునిగా నన్ను మార్చివేసెను. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది. ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది. ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. అత్యున్నతమైన
అమితమైన ప్రేమ, అక్షయుడగు యేసుని ప్రేమ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో లెట్ us సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చినటువంటి విజయాన్ని మనం సంతోషంగా మనం దాన్ని సంబరంగా జరుపుకుందాం. ఎందుకంటే జయ గీతం పాడిదన్, విజయంతో సాగిదన్. ప్రతి వారి జీవితంలో కూడా జయ జీవితం కావాలని కోరుకుంటాం, మంచి జీవితం కావాలని కోరుకుంటాం. చాలామంది ఈ లోకంలో చెప్తారు, ఫలానావాడు పట్టిందల్లా బంగారం అంటారు. కొంతమందిని చూసి అంటారు, వీడు బంగారాన్ని పట్టుకున్న మట్టి అయిపోతుంది అంటారు. కానీ ప్రియులారా, టైంని, నక్షత్రాల్ని లేదా సృష్టిని నమ్మడం కాకుండా సృష్టికర్త అయిన దేవుడిని నమ్మినట్లయితే మనకు దేవుడు జయ జీవితం ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి వాక్యం చెప్తుంది, జయించువానికి నేను జీవ కిరీటం ఇస్తాను. సో మనం జయించేటువంటి రీతిగా మనం ఎదగడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క జయ జీవితంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈ పాట విందాం, ప్రభుని మహింపరుద్దాం. జయ గీతం పాడిదన్. జయ గీతం పాడెదం, విజయముతో సాగెదం. జయ గీతం పాడెదం, విజయముతో సాగెదం. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు. బలమైన దేవుడు యేసు నా తోడుండగా. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు. బలమైన దేవుడు యేసు నా తోడుండగా. జయ గీతం పాడెదం, విజయముతో సాగెదం. జయ గీతం పాడెదం, విజయముతో సాగెదం. మరణము పొందెను నాకు మారుగా. ఆ కల్వరి రణముని గెలిచెగా. నా మరణము పొందెను నాకు మారుగా. ఆ కల్వరి రణముని గెలి
లేచెగా, లేదిక మరణము, యేసులో జీవము, నమ్మిన వారికి మోక్ష రాజ్యము. లేదిక మరణము, యేసులో జీవము, నమ్మిన వారికి మోక్ష రాజ్యము. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు, బలమైన దేవుడు యేసు నా తోడుండగా. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు, బలమైన దేవుడు యేసు నా తోడుండగా. రోగము పొందెను నాకు మారుగా, ఆ రక్తము ధారగా కారగా. నా రోగము పొందెను నాకు మారుగా, ఆ రక్తము ధారగా కారగా. లేదిక రోగము, యేసులో స్వస్థత, నెమ్మది మనసులో, కవినిలో భద్రత. లేదిక రోగము, యేసులో స్వస్థత, నెమ్మది మనసులో, కవినిలో భద్రత. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు, బలమైన దేవుడు యేసు నా తోడుండగా. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు, బలమైన దేవుడు యేసు నా తోడుండగా. జయ గీతం పాడెదం, విజయముతో సాగెదం. జయ గీతం పాడెదం, విజయముతో సాగెదం. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు, బలమైన దేవుడు యేసు నా తోడుండగా. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు, బలమైన దేవుడు యేసు నా తోడుండగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురే లేదు నాకు, దిగులే ఉండదు, బలమైన దేవుడు నాకు తోడుండగా. ప్రియులారా, నేను ఒకసారి కాకినాడలో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా ఎదురుగుండా ఒక చిన్న పిల్లాడు, ఒక 10 to 12 years, ఒక అబ్బాయి సైకిల్ ఇష్టానుసారంగా అటు ఇటు తొక్కుతూ వెళ్తున్నాడు. నేను వాడిని చూసి అనుకున్నాను, ఏమిటి వీడు ఇంత ఇష్టానుసారంగా తొక్కుతున్నాడు సైకిల్ అని చెప్పి నేను చూస్తే, వాడి సైకిల్ మడ్డగారు వెనకాల ఒక మాట రాసింది. ఆ మాట ఏమిటంటే, ఈ రోడ్డు మా బాబుది అని రాసింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇది ఎక్కడ ఎలా తొక్కుతున్నా కానీ ఎవడో అడుగుంటాడు, ఏరా ఈ రోడ్డు మీ బాబుదా అని అడుగుంటాడు. ప్రతి వాడికి చెప్పలేక వాడు వెనకాల రాయించేశాడు, ఈ రోడ్డు మా బాబుదని.
ప్రియులరా, నిజంగా రోడ్డు వాడి బాబుదైతే వాడి ఇష్టానుసారంగా తొక్కినా చెల్లుతుంది. నేను ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పాల్సి వస్తుందనంటే, మన బాబు యేసయ్య, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యేసు నాకు తోడుగా ఉంటే, బలమైన దేవుడు యేసయ్య నాకు తోడుగా ఉంటే నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు. జగన్ గారు నాకు బంధువు అనుకోండి, నాకు స్టేట్లో తిరిగి ఉండదు. మోడీ గారు కనుక మా చిన్నాన్న అనుకోండి, అసలు ఇండియాలో నన్ను అడిగేవాళ్ళు లేడు. కానీ జగన్ గారి అధికారం ఈ ఆంధ్ర రాష్ట్రం వరకే, మోడీ గారి అధికారం ఈ భారతదేశం వరకే. కానీ యేసయ్య అధికారం సర్వలోకానికి సంబంధించింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా రోగాన్ని ఆయన భరించాడు, నా మరణాన్ని ఆయన భరించాడు, నాకు ఈ రోజున జయ గీతం ఇచ్చాడు. ప్రియులరా, 1989 సంవత్సరంలో నేను మరణశయ్య మీద ఉన్నాను, చావుకు చాలా దగ్గరగా ఉన్నాను. నేను చనిపోతానని డాక్టర్స్ అనుకున్నారు, వీడు చనిపోతున్నాడని నా కుటుంబస్తులు అనుకున్నారు. కానీ దేవుడు, నీతో నాకు ఇంకా పని ఉంది, ఇంకా నీ పని అవ్వలేదు అని చెప్పి నాకు తిరిగి జీవాన్ని పొడిగించాడు, ఎన్నో గండాలు దాటించాడు. ప్రియులరా, జయ గీతాన్ని ఇదేనా నేను పాడగలుగుతున్నాను. కుగ్రామాలు మొదలుకొని, ట్రైబల్ ఏరియాస్ మొదలుకొని, అగ్రరాజ్యం వరకు కూడా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ చెల్లును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరొక శ్రేష్టమైన గీతాన్ని మనం విందాం. నీలాంటి దేవుడు ఎవరున్నారు? ఎంత వెతికినా కానీ నీ సాటి రారు. నీలాంటి దేవుడు ఎవరున్నారు? ఎంత వెతికినా కానీ నీ సాటి రారు. నీలాంటి దేవుడు ఎవరున్నారు? యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా ఆరాధ్య దైవమా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఆరాధ్య దైవమా. నీలాంటి దేవుడు ఎవరున్నారు? ఎంత వెతికినా కానీ నీ సాటి రారు. నీలాంటి దేవుడు ఎవరున్నారు?
మహిమగల దేవుడవు మహిని విడచినావు, మానవునిగా జన్మించి మరణించినావు. మహిమగల దేవుడవు మహిని విడచినావు, మానవునిగా జన్మించి మరణించినావు. మరణమే అందరి అంతమాయెను, ఆ మరణమే నీకు దాసోహమాయెను. మరణమే అందరి అంతమాయెను, ఆ మరణమే నీకు దాసోహమాయెను. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఆరాధ్య దైవమా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఆరాధ్య దైవమా. నీలాంటి దేవుడు ఎవరున్నారో, ఎంత వెతికినా కానీ నీ సాటి రారు. నీలాంటి దేవుడు ఎవరున్నారో. జన్మ కర్మ పాపం లేని వాడవు, జగత్తుకు పునాదులు నిర్మించిన వాడవు. జన్మ కర్మ పాపం లేని వాడవు, జగత్తుకు పునాదులు నిర్మించిన వాడవు. జనన మరణముల్ నీ ఆధీనం, జీవకోటికి నీవే జీవనాధారం. జనన మరణముల్ నీ ఆధీనం, జీవకోటికి నీవే జీవనాధారం. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఆరాధ్య దైవమా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఆరాధ్య దైవమా. నీలాంటి దేవుడు ఎవరున్నారో, ఎంత వెతికినా కానీ నీ సాటి రారు. నీలాంటి దేవుడు ఎవరున్నారో, ఎంత వెతికినా కానీ నీ సాటి రారు. నీలాంటి దేవుడు ఎవరున్నారో. హల్లెలూయా. యేసు లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఎందుకనంటే ప్రతి వారి యొక్క జీవితంలో మరణమే అంతం. మహానుభావులు, మహర్షులు, మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ లోకంలో చాలామంది పుట్టారు. కానీ అందరి అంతం కూడా మరణం ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. మరణం, డెత్ ఈజ్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి మరణం యేసు దగ్గర ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈ లోపల యేసయ్య మరణం దగ్గర కామా పెట్టాడు, పునరుద్ధానం వరకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. డెత్ ఈజ్ నాట్ ఫైనల్ ఫర్ జీసస్. టోమ్ కెనాట్ కంటైన్ హిమ్. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్ మరణం ఆయన్ని బంధించి ఉంచడం. ప్రభువారు చెప్పారు, నా ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి
మనుష్య కుమారుడికి భూమి మీద అధికారం ఉంది. ఈజ్ ఆల్ అథారిటేటివ్. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి దాన్ని వెనక్కి తీసుకోగలడు. కనుక ప్రియులరా, అందరి అంతం మరణమైతే మరణం యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి దాసోహం అందట. మరణం దాసోహం అంది. ప్రభువారి యొక్క జీవితంలో ఆయన మరణాన్ని చంపి జీవాన్ని పంచాడు. ఈ లోకంలో అందరినీ మరణం చంపుతుంది, కానీ యేసయ్య వచ్చి మరణాన్ని చంపాడు. నీలాంటి దేవుడు ఎవరున్నారు యేసయ్య? నీలాంటి దేవుడు ఎవరు లేరు. కనుక సమస్త మహిమ ప్రభావాలు, ఘనత ప్రభావాలు యుగ యుగములు ప్రభుకి చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. మరొక శ్రేష్టమైన గీతం విందాం. ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి, ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి. ఎవరు ప్రేమించలేరు నీవు ప్రేమించినంతగా, ఎవరు ప్రేమించలేరు నీవు ప్రేమించినంతగా. ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి, ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి. కులము లేదు, మతము లేదు, భాష లేదు, దేశము లేదు. కులము లేదు, మతము లేదు, భాష లేదు, దేశము లేదు. లోకమంతటిని నీవు ప్రేమించినావు, రక్తమంతటిని కార్చి రక్షించినావు. ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి, ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి.
మనిషి మాట మనిషికి పడదు, పేద ధనిక భేదము కలదు. మనిషి మాట మనిషికి పడదు, పేద ధనిక భేదము కలదు. జాతులన్నిటినీ క్రీస్తులో ఒకటిగా చేశావు, ఆత్మ కలిగించే ఐక్యత నీ వల్లనే సాధ్యం. జాతులన్నిటినీ క్రీస్తులో ఒకటిగా చేశావు, ఆత్మ కలిగించే ఐక్యత నీ వల్లనే సాధ్యం. ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి, ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి. కులము కుళ్ళు మతమొక ముళ్ళు, లోకమందు ప్రేమకు చిల్లు. కులము కుళ్ళు మతమొక ముళ్ళు, లోకమందు ప్రేమకు చిల్లు. సిలువ కయధనమే పాపానికి చెల్లు, విశ్వసించిన హృదిలో శాశ్వత హరివిల్లు. సిలువ క్రయధనమే పాపానికి చెల్లు, విశ్వసించిన హృదిలో శాశ్వత హరివిల్లు. ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి, ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి. ఎవరు ప్రేమించలేరు నీవు ప్రేమించినంతగా, ఎవరు ప్రేమించలేరు నీవు ప్రేమించినంతగా. ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి, ఏమని పాడను దేవా నీ ప్రేమాతిశయమును గూర్చి. హల్లెలూయా. దేవుని ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ లోకంలో మరెక్కడ మనం చూడలేమండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ చాలా గొప్పది, ఘనమైనది అని లోకమంతా చెబుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు, ఒక 2 నెలల క్రితం మదనపల్లిలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన. కన్న తల్లి ఎదుగొచ్చినటువంటి 2 ఆడపిల్లల్ని, యవనస్తురాలైన బిళ్ళల్ని డంబుల్తో వారి తలను మోది కపాలం 2 చెక్కలయ్యేలాగా చేసి వారి ప్రాణాలని బలిగొన్నారు. కన్న తల్లి, సహకరించిన తండ్రి. ఎక్కడుంది కన్న తండ్రిదండ్రుల ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ ఘనమైనదని చెప్పుకునే రోజులు పోయినాయి. కానీ ఎన్నడూ మారని ప్రేమ ఏదైనా ఉంది అనంటే అది దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. కనుక యేసులాగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరండి, ఎవ్వరూ ఉండరు. నువ్వు తాజ్మహల్ కట్టచ్చు, చార్మినార్ కట్టచ్చు, ఇంకేదైనా కట్టచ్చు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మసక బారనిది. దేవుని ప్రేమను పాడినప్పుడు నేను నిజంగా ఆత్మలో ఎంతో సంతోషిస్తాను. పాట రాయడానికి నా కలం దేవుని ప్రేమ రాయడానికి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. దేవుని యొక్క కృప
దేవుని ప్రేమ మనకు తోడైండును గాక. ఆమేన్. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు.
నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచి యేసు నీకే వందనమయ్యా. నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచి యేసు నీకే వందనమయ్యా. మంచివాడా మంచి చేయువాడా నీ హస్తాలలో నన్ను చిక్కుకొంటివి. మంచివాడా మంచి చేయువాడా నీ హస్తాలలో నన్ను చిక్కుకొంటివి. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. ఆమేన్. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. దీన దశలో నేను ఉన్నప్పుడు నా నీడ నన్ను విడచిపోయినప్పుడు దీన దశలో నేను ఉన్నప్పుడు నా నీడ నన్ను విడచిపోయినప్పుడు చెంత చేరి నా చింత తీర్చి నీ చింతైన ప్రేమతో ముంచెత్తితివి. చెంత చేరి నా చింత తీర్చి నీ వింతైన ప్రేమతో ముంచెత్తితివి. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. శాపం నన్ను తరుముచుండగా నాపై నా సాతాను నేరం మోపగా. పాప శాపం నన్ను తరుముచుండగా నాపై సాతాను నేరం మోపుచుండగా ప్రాణ ప్రియుడా నీ ప్రాణమిచ్చి పాపమంతటిని పరిహారింపచేసితివి. ప్రాణ ప్రియుడా నీ ప్రాణమిచ్చి పాపమంతటిని పరిహారింపచేసితివి. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి
పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమను ఎరగాండి, మన యేసుని ప్రేమను ఎరగాండి. పరిశుద్ధుడవే పరిశుద్ధుడవే పాపిని కోరితివి, పరిశుద్ధుడవే పాపిని కోరితివి, ప్రేమ స్వరూపుడవే ఆది దేవుడవని, ప్రేమ స్వరూపుడవే ఆది దేవుడవని. ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమను ఎరగాలి, మన యేసుని ప్రేమను ఎరగాలి. దోషరహితుడు దోషము లేకని శాపకరమైన సిలువ భరించెను, దోషరహితుడు దోషము లేకని శాపకరమైన సిలువ భరించెను. నేరములెల్చని నేరములెల్చని కరుణామయుడు, నేరములెల్చని కరుణామయుడు, హేతువు లేకని నిన్ను ప్రేమించెను, హేతువు లేకని నిన్ను ప్రేమించెను. ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమను ఎరగాలి, మన యేసుని ప్రేమను ఎరగాలి. భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులో నిన్ను రూపించాడు, భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులో నిన్ను రూపించాడు. ప్రయాస భారం
రమ్మని ప్రేమతో పిలచెను దేవుడు, రమ్మని ప్రేమతో పిలచెను దేవుడు. ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమను ఎరగాలి మన, యేసుని ప్రేమను ఎరగాలి. ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమను ఎరగాలి మన, యేసుని ప్రేమను ఎరగాలి. పరిశుద్ధుడని పరిశుద్ధుడవే పాపిని కోరితివి, పరిశుద్ధుడవే పాపిని కోరితివి. ప్రేమ స్వరూపుడవే ఆది దేవుడవని, ప్రేమ స్వరూపుడవే ఆది దేవుడవని. ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమను ఎరగాలి మన, యేసుని ప్రేమను ఎరగాలి మన, యేసుని ప్రేమను ఎరగాలి. Thank you. God bless you. Thank you for watching and joining with us in this live. Thank you so much. And you can expect more songs, more on this YouTube. God bless you. Have a blessed day.